తెలంగాణలో ఆ లోక్సభ స్థానం సెంటిమెంట్ సీటుగా మారింది. అక్కడ ఎంపీగా గెలిచిన వారు కీలక పదవులు చేపడతారనే టాక్ ఉంది. ఈ స్థానం ఏర్పడిన తర్వాత ముగ్గురు ఎంపీలకు ఇది వర్కౌట్ అయింది. దీంతో ఈసారి కూడా అది పనిచేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ పార్లమెంట్ సీట్ ఏది? సెంటిమెంట్ ఏంటి? గతంలో ఎక్కడి నుంచి గెలిచిన ఎంపీలు ఏ పదవులు చేపట్టారు? ఇప్పుడు నెగ్గిన నేత ఎవరు? ఆ సెంటిమెంట్ ప్రస్తుత ఎంపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉందా? లోక్సభ ఎంపీలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ సెంటిమెంట్ గా మారింది. ఇక్కడ గెలిచిన వారిని కీలక పదవులు వరిస్తాయనే టాక్ ఉంది. గతంలో ఇలా జరగడంతో ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. 2009లో ఈ స్థానం ఆవిర్భావం తర్వాత గెలిచిన ఎంపీలు సర్వే సత్యనారాయణ, చామకూరల మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి కీలక పదవులు చేపట్టడమే ఇందుకు కారణం. ఈసారి విజయం సాధించి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా పదవి యోగం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆ పోస్టు కేంద్రంలోనా లేక రాష్ట్రంలోనా అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానం. ఇక్కడ సుమారు 37 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఒక రకంగా మల్కాజ్గిరిని మినీ భారత్ గా చెబుతూ ఉంటారు. అయితే గత నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం హాట్ సీట్ గా మారింది. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన నేతకు రాజకీయంగా కలిసొస్తోందన్న సెంటిమెంటే ఇందుకు కారణం. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరపున సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిలు పోటీ చేశారు. అయితే తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సునీతా మహేందర్ రెడ్డిపై 3,90,000కు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందారు. కారు పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. దీంతో తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన ఈటెల రాజేందర్ మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈయన ఎంపీగా తన బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ స్థానం నుంచి గెలిచిన ఎంపీకి రాజకీయంగా కలిసొస్తుంది అని భావిస్తారు. దీంతో ఈటెలకు పెద్ద పదవి దక్కే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీలో చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ ఎంపీగా నెగ్గారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రవాణా శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో మల్కాజ్గిరి నుంచి చామకూర మల్లారెడ్డి తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందుకు టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజ్గిరి నుంచి కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2019లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాతే ఈయనకు రాజకీయంగా సుడి తిరిగింది. హస్తం పార్టీ అధినాయకత్వానికి దగ్గరయ్యారు. ఎంపీగా గెలిచిన 2 ఏళ్లకే టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2 ఏళ్లకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ తారా జువ్వలా ఎదగడానికి మల్కాజ్గిరి ఎంపీ పదవి ఉపయోగపడిందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. మరోవైపు ఈసారి ఇక్కడి నుంచి విజయం సాధించిన ఈటెల రాజేందర్ పై అందరి దృష్టి పడింది. ఈ ఎంపీ విషయంలో మల్కాజ్గిరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2021లో కొన్ని ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ నేతను దూరంగా పెట్టింది. దీంతో మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కమలం పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గి ఆ పార్టీ అధినాయకత్వానికి చేరువయ్యారు. దీంతో తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల మొదటిసారి ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికలు ఈ నేతకు కలిసొచ్చాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలిచి తన ప్రాధాన్యతను పెంచుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణతో పాటు ఈటెల కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారు అనే చర్చ సాగుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. కేంద్ర మంత్రి లేదా
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ ను వరించే అవకాశం ఉందనే టాక్ లేకపోలేదు. మొత్తం మీద మల్కాజ్గిరి సెంటిమెంట్ ఈటెల రాజేందర్ విషయంలో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.